అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 4 జనరల్ ఇంగ్లీష్‌లో ఇవ్వబడినటువంటి రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్‌కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం చూద్దాం. ఎలా వీటిని మార్చాలి? ఎలా మారతాయి? ఇయన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈ ప్రశ్నలైతే మనకివ్వడం జరిగింది. హి సెడ్ టు దెమ్ వాట్ హ్యాపెండ్ యెస్టర్‌డే. షీ సెడ్ టు హిమ్ డిడ్ యూ ఎంజాయ్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్వెషన్ యాక్చువల్‌గా సెంటెన్స్ టైప్స్ ఉంటాయండి. వీటిని వచ్చేసి ఏందంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. వీటినేమో జనరల్‌గా అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని వచ్చేసి ఏందంటే ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. ఈ విధంగా 4 రకాలని కూడా కవర్ చేయడం జరిగింది ఇందులో. ఎట్లా రాస్తారు ఏంటనేది మనం చూద్దాం. చూడండి, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మారేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే అది సింపుల్ పాస్ట్‌లోకి మారుతుంది. అయితే నిత్య సత్యాలు గనక ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా మార్చాల్సిన అవసరం అయితే లేదు. అవి సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటే సింపుల్ ప్రెజెంట్‌లోనే ఆ విధంగానే ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఉంటాయి. అలా కాకుండా నార్మల్ ఇయన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ అయితే సింపుల్ పాస్ట్‌లోకి, ప్రెజెంట్ కంటిన్యూయస్ అయితే పాస్ట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూయస్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌గా మారతాయి. విల్ వుడ్ గాను, మే మైట్ గాను, కెన్ కుడ్ గాను, షల్ షుడ్ గాను మారడం అయితే జరుగుతుందన్నమాట. అలానే కాకుండా డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మార్చినప్పుడు నౌ అనే పదం మీకు కనబడితే అది దెన్‌గా మారుతుంది. టుడే అంటే దట్ డేగా మారుతుంది. టునైట్ అంటే దట్ నైట్‌గా మారుతుంది. టుమారో అయితే ద నెక్స్ట్ డే అని, యెస్టర్‌డే అయితే ద డే బిఫోర్ అని, లాస్ట్ నైట్ అంటే ద నైట్ బిఫోర్ అని, దిస్ వీక్ అంటే దట్ వీక్ అని, లాస్ట్ మంత్ అంటే ద మంత్ బిఫోర్ అని, నెక్స్ట్ ఇయర్ అంటే ద ఫాలోయింగ్ ఇయర్ అని, 2 మినిట్స్ ఎగో అంటే 2 మినిట్స్ బిఫోర్ అని, ఇన్ 1 అవర్ అంటే 1 అవర్ లేటర్ అనేసి ఆ విధంగా మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి ప్రశ్న అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే హీ సెడ్ టు దెమ్ వాట్ హ్యాపెండ్ యెస్టర్‌డే. ఇక్కడ సెడ్ టు కాస్త ఆస్క్డ్‌గా మారుతుంది. హీ ఆస్క్డ్ దెమ్‌గా మారుతుందన్నమాట. ఎందుకు మారుతుంది అంటే ఇప్పుడు అతను చెప్పాడు కాదు, అడిగాడు. నిన్న ఏం జరిగిందని. అతడు చెప్పాడు ఏం జరిగిందని. అది కాదు. క్వెషన్ అడుగుతున్నాడు. ప్రశ్నని అడుగుతారు. చెప్పరు. సమాధానం చెప్తారు. ప్రశ్న అడిగాడని మారుతుంది. కాబట్టి హీ ఆస్క్డ్ దెమ్. జనరల్‌గా ఈ ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చేటప్పుడు దట్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే క్వెషన్ వర్డ్ అనేది ఉంటుందో, ఇలా ఇంట్రాగేటివ్ సెంటెన్స్‌లో క్వెషన్ వర్డ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏం చేస్తామంటే వాటినే తీసుకోవడం జరుగుతుంది. దట్ రాదు. హీ ఆస్క్డ్ దెమ్ వాట్. ఇక్కడ హ్యాపెండ్ సింపుల్ దేంట్లో ఉంది ఇది? పాస్ట్‌లో ఉంది. ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుందని చూసాం పట్టిక ద్వారా. వాట్ హ్యాడ్ హ్యాపెండ్. తర్వాత యెస్టర్‌డే ఎట్లా మారుతుంది? ద ప్రీవియస్. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ద ప్రీవియస్ డే. ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాస్తాం. హీ ఆస్క్డ్ దెమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ద ప్రీవియస్ డే. ఈ విధంగా మనం దీనికి ఆన్సర్ అయితే రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, షీ సెడ్ టు హిమ్ డిడ్ యూ ఎంజాయ్ వాచింగ్ ద ఫిల్మ్. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు అంటే టోల్డ్ అని రాదు. షీ ఆస్క్డ్ హిమ్ అని వస్తుంది. ఎస్హెచ్ షీ ఆస్క్డ్. ప్రశ్న ఉంటే దరిదాపులుగా అడగడం అవుతుందండి. షీ ఆస్క్డ్ ఎవరిని అడిగింది? అతన్ని అడిగింది. షీ ఆస్క్డ్ హిమ్. ఎప్పుడైతే మనకి ఈ విధంగా వస్తాయో, ఇది డిడ్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడేమో క్వశ్చన్ వర్డ్ లేదు. ఏముంది? హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్ కిందకి మారుతుంది. ఎప్పుడైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్ వస్తుందో అప్పుడు సింపుల్గా ఇఫ్ అనేది మనం ప్లేస్ చేస్తాం. ఇఫ్ యూ ఎవరు ఇక్కడ? ఎవరిని అడుగుతుంది? ఎదుట ఎవరున్నారు ఆమెకి? అతను ఉన్నాడు. ఇఫ్ హీ డిడ్ ఎంజాయ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కనబడుతుంది. ఎలా మారాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా మారాలి. ఇఫ్ హీ హ్యాడ్ ఎంజాయ్డ్. ఎందుకు ఎంజాయ్డ్ వచ్చింది? హ్యాడ్ తర్వాత V3 వస్తుంది కాబట్టి
ఇఫ్ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫిల్మ్ యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేయడం అయితే జరుగుతుంది. ఫుల్ స్టాప్ వస్తుంది అనమాట. క్వశ్చన్ మార్క్ అనేది ఆ విధంగా రాదు. చూడండి, ఇది సెమ్ 4 ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అని. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు కేవలం గంటన్నరలోనే పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయగలరు. మీకు రిపోర్టెడ్ స్పీచ్ ఏదైతే ఉందో, ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో, ఫుల్ టోటల్ 13 నిమిషాల్లో మీకు ఈజీగా వివరించబడినటువంటి వీడియో ఇది. మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి ఈ ప్లేలిస్ట్ అనేది. మీకు ఐకార్డ్స్లో, ఎండ్ స్క్రీన్స్లో అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే యాక్సెస్ చేయడం KU4 లింక్ అని అడిగినట్లయితే నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇప్పుడు మనం దీంట్లో చూడండి, ద టీచర్ సెట్ టు స్టూడెంట్స్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. మనం ఏ మార్పులు చేస్తున్నామో చూద్దామండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ద టీచర్ సెడ్ టు ఎట్లా మారుతుంది? ఏం చెప్తారు టీచర్ గారు? పాఠాలు చెప్తారు. టాట్ ద స్టూడెంట్స్, నేర్పించారు. ద టీచర్ టాట్ ద స్టూడెంట్స్ లేదా ఇన్ఫార్మ్డ్, సమాచారం ఇచ్చారు, అలా కూడా రాసుకోవచ్చు. టాట్ అయిన రాసుకోవచ్చు, ఇన్ఫార్మ్డ్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్ ఏమొస్తుంది? ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయాలంటే దట్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, దట్ అనేది ప్లేస్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడున్న టీ కాస్త స్మాల్ అయిపోతుంది. దట్ ఈజ్ రౌండ్. వర్డ్స్ రౌండ్ ఎందుకు కాదంటే నిత్య సత్యం ఇది. అందుకని ఇట్లానే ఉంటుంది. ద టీచర్ ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్ దట్ ఈజ్ రౌండ్. ఈ విధంగా ఉండాలండి. ఇది నిత్య సత్యాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది నిత్య సత్యం. అట్లానే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగే ఉండాలి ఇక్కడ మారినప్పటికీ కూడా. కాబట్టి అది గమనించండి. తర్వాత యూ సెడ్ టు మీ క్లోజ్ ద డోర్ బిహైండ్ యూ. యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. సింపుల్గా మీకు ఏ మార్పులు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యూ సెడ్ టు మీ, ఇక్కడ క్లోజ్ ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్తున్నారంటే యూ అనేది మిస్ అయింది. యూ ఏంటి? సబ్జెక్ట్. ఎదుటిన్నవాడిని యూ క్లోజ్ ద డోర్ బిహైండ్ యూ అనాలి. కానీ ఏం చేశారు ఇక్కడ? యూ మిస్ చేసేసారు. అంటే ఏం చేస్తున్నట్టు? ఆర్డర్ చేస్తున్నట్టు. ఇక్కడ యూ ఆర్డర్డ్ మీ. ఇక్కడ మరి ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది. దట్ వస్తుందా అంటే రాదండి. యూ ఆర్డర్డ్ మీ టు క్లోజ్, స్మాల్ సి అయిపోతుంది. యూ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్ బిహైండ్. ఎవరు వెనకాల? మన వెనకాల అంటే యూ ఆర్డర్డ్ మీ, నా వెనకాల. బిహైండ్ మీ ఫుల్ స్టాప్. యూ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్ బిహైండ్ మీ. ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత చూడండి, 5వది చూసినట్లయితే షీ సెడ్ టు అస్ హౌ ఫార్చునేట్ ఐ యామ్. ఎవరు చెప్తున్నారు? ఆమె చెప్తుంది. షీ సెడ్ టు అస్. కాబట్టి ఇక్కడ మన సెడ్ టు కాస్త ఎక్స్క్లెయిమ్డ్, లేకపోతే జనరల్గా ఎందుకు ఎక్స్క్లెయిమ్డ్ వాడుతున్నారంటే ఇక్కడ చూడండి ఆశ్చర్యార్థం. షీ ఎక్స్క్లెయిమ్డ్ టు అస్. షీ ఎక్స్క్లెయిమ్డ్ టు అస్. దట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే హౌ ఉంది. ఇక్కడ WH వర్డ్ ఏదైనా ఉంటే క్వశ్చన్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వస్తుంది. షీ ఎక్స్క్లెయిమ్ టు అస్ హౌ ఫార్చునేట్. ఐ ప్లేస్లో ఎవరు ఫార్చునేట్? ఇక్కడ హెచ్ ఉంది, స్మాల్ అవ్వాలి. ఎందుకంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఫస్ట్ది క్యాపిటల్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కలుపుతామో హెచ్ అనేది స్మాల్ లెటర్ ఉంటుంది. షీ ఎక్స్క్లెయిమ్ టు అస్ హౌ ఫార్చునేట్. ఐ కాస్త షీగా మారుతుంది. ఎవరు ఫార్చునేట్? ఆమె. యామ్ కాస్త వస్గా మారుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉందో అవి మాయమైపోయి వస్గా మారుతుంది. షీ ఎక్స్క్లెయిమ్ టు అస్ హౌ ఫార్చునేట్ షీ వాజ్. ఆమె ఎంత అదృష్టవంతురాలో ఆమె ఆశ్చర్యాన్ని మాతో పంచుకుంది. ఈ విధంగా అండి 5. ఈ ఒక్కొక్క దానికి 1 మార్కు, 5 మార్కులన్నీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా మనం మార్చామో, టెన్స్లు ఎలా మార్చామో, నెక్స్ట్ పదాలు ఎలా మార్చామో అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్.